అన్ఎంప్లాయిడ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు జాబ్ మేళా పెట్టడానికి ముఖ్య కారణం మున్సిపల్ చైర్మన్ గారు గురించి రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు వేదికకి రావాలి. తెలంగాణలోనే కాదు దేశంలోనూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ రోజు రోజు పెరిగిపోతున్న సందర్భంలో ప్రతిరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 50% జాబ్ కోసమే వస్తుంటారు నా దగ్గరికి. సో ఐ రిక్వెస్టెడ్ అవర్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనం ఈ రోజు మన మధ్యలో లేరు, హరిచంద్ర గారు, హేమంత్ గారు, మన ఎస్పీ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని టీ శాఖ వారితో మాట్లాడి దాదాపు 12,740 వేకెన్సీస్ గురించి 120 ఎంఎన్సీస్ ముఖ్యంగా టెక్ మహీంద్రా కానీ ఇంకా ఇన్ఫోసిస్, అరవిందో లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈరోజు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛాన్స్ ఉపయోగించుకొని దీంట్లో ఈవినింగ్ వరకు కూడా మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. డెఫినెట్ గా మీ అందరూ కూడా ఏంటంటే తప్పకుండా ఇప్పుడే వాళ్ళు చెప్పినట్టు టీ శాఖలు మినిమం 1 lakh నుంచి 12 lakh ప్యాకేజ్ వరకు ఈ జాబ్ చేసుకుంటూ మీరు ఇంకా ఇంకా చదువుకుంటూ చేసుకుంటూ మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఈ జాబ్ నిర్వహిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రతీక్ ఫౌండేషన్ ఇంకా సుభద్ర ఫౌండేషన్ వాళ్ళు మేము పెట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 18,410 జాబ్స్ ఆ రోజు జేఎన్టీలో కూడా దాదాపు 10,000 మెంబర్స్ పైగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. అందులో ఈ రోజు నల్గొండ జిల్లా ముఖ్యంగా నల్గొండలో కట్టిన మహాత్మా గాంధీ ఆ రోజు నేను కట్టించిన ఈ క్యాంపస్ లో ఈ రోజు 4 బిల్డింగ్లు ఓపెన్ చేసుకుంటూ జాబ్ మేళా పెట్టడానికి ముఖ్య కారణం మన కలెక్టర్ గారు హరిచంద్ర గారు బాగా రిస్క్ తీసుకొని అందరితో మాట్లాడి ఇంకా పొద్దున కూడా నేను మన వారితో మాట్లాడి వేరే కంపెనీస్ మాట్లాడినప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ టైం ఇస్తా ఉంటారు. డెఫినెట్ గా నేను ఒకటే కూడా రిక్వెస్ట్ చేశాను, మా నల్గొండ జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయీస్ కి ఎంత హెల్ప్ చేస్తే అంత చేయాలని చెప్పి మినిస్టర్ గా ఇతర డెవలప్మెంట్స్, రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ గా ఉండాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణలో మీరందరికీ తెలుసు, గతంలో 30 lakhs మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి టీఎస్పీసీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ అయ్యి కాంపిటేటివ్ స్టడీస్ కు మన గవర్నమెంట్ ఒకటే ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్న 2 lakhs గవర్నమెంట్ వేకెన్సీలన్నీ కూడా నింపబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కండి. మీ అందరికి కూడా కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్, మెటీరియల్స్ కానీ ఇంకా ఫెసిలిటీస్ కానీ మా ప్రదీప్ ఫౌండేషన్, మా సిఇఓ కోనారెడ్డి గారు, నేను ఎప్పుడు కూడా